హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో తలకాయ మాంసం కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తయారు చేసుకున్న మసాలా పేస్టు, అలాగే కళ్ళుప్పు, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు కూడా. ఇలా మసాలా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని ఒక పావుగంట సేపు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఎంత ఎక్కువసేపు మగ్గించుకుంటే అంత త్వరగా ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇది లేతదైతే కాదండి, ముదరదు గురించి కుక్కర్లో విజిల్ అయితే వేయించుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని మనం రుచికి సరిపడా వేసుకొని కుక్కర్ ఒక 5 విజిల్స్ అన్నా రానివ్వాలండి. ఎందుకంటే ఇది ముదరదు కదా, నార్మల్గా ఉడికించుకుంటే అంత త్వరగా ఉడకదు అన్నమాట. దీనిలో మనకి మెదడు అనేది ఇచ్చారనమాట. మెదడు మనం కుక్కర్లో పెట్టి విజిల్ వేయితే అది బాగా ముద్ద కింద రూపు లేకుండా అయిపోతుంది అనమాట. కుక్కర్ విజిల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆ మెదడుని అనేది వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత మెదడు వేసేసుకుని అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒక పావుగంట సేపు మగ్గించుకుంటే వేడివేడి తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయిందన్నమాట. వేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్